వ్యవసాయంలో రోజురోజుకు పెరుగుతున్న పెట్టుబడులు, కూలీల కొరత, సాంప్రదాయ పంటలు తగ్గుతున్న లాభాలు ఇవన్నీ రైతులను కొత్త దారుల వైపు నడిపిస్తున్నాయి. తక్కువ నిర్వహణతో దీర్ఘకాలం ఆదాయం అందించే ఉద్యాన పంటల సాగుకు రైతులు పెద్ద ఎత్తున మొగ్గు చూపుతున్నారు. రైతులు ఈ అవసరాన్ని అవకాశంగా మలుచుకున్న గుంటూరు జిల్లాకు చెందిన రైతు రాజేష్ విదేశీ పండ్ల మొక్కల నర్సరీని ఏర్పాటు చేసి విజయవంతమైన వ్యవసాయ పారిశ్రామికవేత్తగా నిలిచారు. ముఖ్యంగా వియత్నాం సూపర్ ఎర్లీ పనస మొక్కలను పెంచి రైతులకు అందిస్తూ మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. వ్యవసాయం అంటే కేవలం పంటలు పండించడం మాత్రమే కాదు, రైతుల అవసరాలను గుర్తించి వాటికి అనుగుణంగా అవకాశాలను సృష్టించుకోవడం కూడా. అదే ఆలోచనతో గుంటూరు జిల్లా అనుమర్లపూడి గ్రామానికి చెందిన రైతు రాజేష్ విదేశీ పండ్ల మొక్కల నర్సరీని ఏర్పాటు చేశారు. దేశీయ రకాలతో పాటు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న విదేశీ పండ్ల మొక్కలను అభివృద్ధి చేసి రైతులకు అందిస్తున్నారు. ఈ చెట్టు వచ్చేసరికి 1.5 year ప్లాంట్ అన్నమాట. ప్రజెంట్ ఫ్రూటింగ్ తో ఉంది. కొన్ని ప్లాంట్స్ మన ఫ్రూట్స్ అయితే ఈ ప్లాంట్కి రావడం జరిగింది. మనం కట్ చేసాం. వీటిలో ఒక ఫ్రూట్ అయితే ప్రజెంట్ రన్నింగ్ లో ఉంది. అది మంచి స్మెల్ వస్తుంది. కట్ చేసి దాని టేస్ట్ కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రూట్ అనేది హెవీగా ఉండదు. మనం 6 నుంచి 15 కిలోల లోపే ఉంటాయి. ఫ్రూట్ అనేది ఒక ఫ్యామిలీగా తినేందుకు కూడా చాలా బాగుంటుంది. మన పాత రోజులు చూసినట్లయితే ఫ్రూట్ అనేది చాలా హెవీ లా ఉండటం వల్ల ఒక ఫ్యామిలీగా తీసుకెళ్ళి తినడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. ఇది వచ్చేసరికి ఫ్రూట్ అనేది చాలా చిన్నగా ఉండటం వల్ల తినడానికి కూడా చూడడానికి తినేందుకు 2 విధాలు బాగుంటుంది. అలానే దీన్ని గమ్లెస్ అని కూడా చెప్పవచ్చు. అంటే గమ్ కొంచెం తక్కువగా ఉంటుంది. మనం ఆయిల్ ఏదైనా రాసుకోవాలి, మనం ఏదైనా పనస కట్ చేయాలంటే. కానీ దీనికి వచ్చేసరికి ఎటువంటి ఆయిల్ రాసుకునే అవసరం లేదు. పనస అనేది చాలా హ్యాపీగా కట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఇందులో ఉన్న స్పెషల్ ఏంటంటే జిగురు అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ తొనలు అనేవి కూడాను చాలా క్రంచీగా ఉంటాయి. మన కీపింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. పనసలో వియత్నాం సూపర్ ఎర్లీ జాక్ ఫ్రూట్లో డ్యూయల్ పర్పస్ మనం ఆ ఫ్రూట్ని యూజ్ చేస్తాం అనమాట. ప్రారంభంలో అంటే దాదాపు 1 kg నుంచి మొదలుకొని వాటిని మనం కర్రీగా యూజ్ చేసుకోవచ్చు. చిన్న కాయల్ని మనం కర్రీ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. ఈ మధ్య పనస బిర్యానీ అనేది మంచి ఫేమస్ మనం చూస్తూ ఉన్నాం మార్కెట్లో. అలానే మ్యారేజ్ల్లో కానీ హోటల్స్లో కానీ దీని యొక్క ప్రాచుర్యత అనేది చాలా పెరుగుతూ ఉంది ఈ వియత్నాం సూపర్ ఎర్లీ జాక్ ఫ్రూట్ వచ్చిన తర్వాత. అదే రీతిగా ఫ్రూట్ గాను మనం ఇప్పుడు కట్ చేసిన రీతిగానే తినడానికి కూడా చాలా మంది ఇష్టపడుతున్నారు. రెండోది వచ్చేసరికి గొప్ప వరం ఏంటంటే వియత్నాం సూపర్ ఎర్లీ ద్వారా మన ఇయర్లీ 2 times క్రాప్స్ అనేది మనం తీసుకుంటాం. ఎటువంటి పనసలో కూడా ఇటువంటి స్పెషాలిటీ ఉండదు. డ్యూయల్ పర్పస్, ఎర్లీ ఫ్రూటింగ్, అలానే మనకి రైతుకు తక్కువ పెట్టుబడి, నికరాదాయం ఇవన్నీ కూడాను గ్యారంటీగా రైతుకు ఉంటాయి. ఇటీవల రైతులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్న పంటల్లో పనస కూడా ఒకటి. అయితే సాధారణ పనస రకం దిగుబడి ఇవ్వడానికి 5 ఏళ్ల వరకు సమయం పడుతుంది. దీంతో త్వరగా కాపు వచ్చే రకాల కోసం రైతులు వెతుకుతున్నారు. ఈ అవసరాన్ని గుర్తించిన రాజేష్ వియత్నాం సూపర్ ఎర్లీ పనస మొక్కలను నర్సరీలో అభివృద్ధి చేసి రైతులకు అందిస్తున్నారు. ఈ వియత్నాం రకం ప్రత్యేకత ఏమిటంటే మొక్క నాటిన 1.5 ఏడాదిన్నర నుంచే కాపు ప్రారంభమవుతుంది. సాధారణ రకాలతో పోలిస్తే చెట్టు పెద్దగా ఏపుగా పెరగదు. నిర్వహణ కూడా సులభంగా ఉంటుంది. దీంతో రైతులకు తక్కువ సమయంలోనే పెట్టుబడిపై లాభాలు రావడం ప్రారంభమవుతుంది. ఈ రకం పనసకాయలు 7 నుంచి 15 కిలోల వరకు బరువుంటాయి. లోపలి గుజ్జు ముదురు నారింజ రంగులో ఉండడమే కాకుండా తొనలు కూడా అధికంగా ఉంటాయి. రుచి, నాణ్యత రెండింటిలోనూ మంచి గుర్తింపు పొందడంతో మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. నాణ్యమైన మొక్కలతో పాటు సాగు విధానాలు, నిర్వహణపై రైతులకు సూచనలు కూడా అందిస్తున్నారు. పనస వచ్చేసరికి మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు విరివిగా సాగు చేస్తూ ఉన్నారు. వియత్నాం జాక్ ఫ్రూట్ అనే ఈ నూతన రకం అందుబాటులోకి వచ్చిన తర్వాత పనస అనేది సాగు చేయబడుతూ ఉంది. తక్కువ పెట్టుబడితో రైతుకు నికర ఆదాయాన్ని ఇచ్చే సాగులో పనస అనేది ఒకటని మనం చెప్పుకోవచ్చు. మనం మొక్క నాటుకున్న సంవత్సరంన్నర నుండే దిగుబడి అనేది ప్రారంభం అవుతుంది. రైతుకి 3వ సంవత్సరం నుంచి మంచి ఆదాయం అనేది తీసుకునవచ్చు. పనసలో డ్యూయల్ పర్పస్గా మనం ఈ ఫ్రూట్ మనం వినియోగించుకోవచ్చు. ఒకటి వెజిటబుల్ పర్పస్ గాను, రెండోది ఫ్రూట్ పర్పస్గా 2 విధాలు మనం ఉపయోగించుకోవచ్చు. పనస వచ్చేసరికి చిన్న సైజు కాయలు ఉన్నప్పుడు మనం దాన్ని కర్రీ పర్పస్ యూజ్ చేస్తున్నాం. కొంచెం సైజులు పెరిగిన తర్వాత దాన్ని ఫ్రూట్ పర్పస్ యూజ్ చేస్తున్నాం. 6 నుంచి 15 kg వరకు పనస అనేది వెయిట్ రావడం జరుగుతూ ఉంటుంది.
ప్రారంభంలో 1.5 ఇయర్ టైంలో కొన్ని కాయలు ఒక చెట్టును మనం చూస్తూ ఉంటాం. థర్డ్ ఇయర్లో 40 నుంచి 50 కాయలు ఒక చెట్టు నుంచి మనం చూస్తాం. 5వ సంవత్సరం నుంచి మంచి దిగుబడి అనేది దాదాపు 100 కాయలు పైబడే ఒక చెట్టు నుంచి మనం చూస్తూ ఉంటాం. పనస ఒక రైతుకి మంచి ఆదాయాన్ని ఇచ్చి తక్కువ పెట్టుబడి తక్కువ మెయింటెనెన్స్తో రైతులకి మంచి ఆదాయాన్ని ఇచ్చే పంటగా ఉంటుంది. మన బిఎన్ రెడ్డి నర్సరీలో పనసలో వియత్నం సూపర్ ఎర్లీ J33 అనే రకాలనేవి అందుబాటులో ఉన్నాయి. వియత్నం సూపర్ ఎర్లీ జాక్ఫ్రూట్ అనేది రైతుకి మంచి ఆదాయాన్ని ఇస్తున్నటువంటి పంటగా ఉంది. అన్ని నెలలకి ఇది అనుకూలమైనటువంటి పంటను మనం చెప్పుకోవచ్చు. ఒక ఎకరానికి వచ్చేసరికి 15 x 15 అడుగుల ప్రకారం మనం నాటుకున్నట్లయితే ఒక ఎకరానికి వచ్చేసరికి 195 నుంచి 200 మొక్కలు మనం నాటుకోవచ్చు. హెవీ ఫర్టిలైజర్స్, హెవీ స్ప్రేయింగ్స్ అంతగా అవసరం ఉండదు. న్యాచురల్గా మనకు దొరికేటువంటి పశువుల ఎరువు కానీ అటువంటి న్యాచురల్గా మనం పనస అనేది మనం చాలా హ్యాపీగా సాగు చేసుకోవచ్చు. నీటి వసతి కూడాను హెవీగా అంత అవసరం లేదు. తక్కువ నీటి వసతితో కూడాను పనస మనం సాగు చేసుకోవచ్చు. మన పాత రోజుల్లో చూసుకున్నట్లయితే గట్ల పైన పనస మొక్కలు ఉంటూ ఉంటాయి. అవి వాటికంటూ ఎటువంటి మనం మెయింటెనెన్స్ లేకపోయినా కూడా చక్కగా పెరిగి మనకు ఫలసాయాన్ని అందిస్తూ ఉంటాయి. పనస అనేది మన తెలుగు రాష్ట్రాల మొత్తం కూడా మనం సప్లై ఇస్తూ ఉన్నాం. దాదాపు 1,00,000 మొక్క ఎవ్రీ వీరు మనం రెడీ చేస్తూ ఉన్నాం, రైతులకు అందిస్తూ ఉన్నాం. మీరు ఆన్లైన్లో కూడాను మీరు తీసుకోవచ్చు. అలాగే ఫోన్ కాల్ చేసి కూడా మీకు డెలివరీ ఇవ్వడానికి మేము రెడీగా ఉంటాం. రైతులకు కావాల్సినటువంటి పూర్తి సమాచారాన్ని ఒక పీడిఎఫ్ రూపంలో రైతు పనసను ఎలా సాగు చేయాలి, ఎటువంటి సమస్యలు వస్తాయి, పనసలు అధిక దిగుబడిని తీసుకోవడానికి రైతుకు కావాల్సినటువంటి మెలకువలు, సూచనలు, సలహాలు అనేవి మన బిఎన్ రెడ్డి నర్సరీ నుంచి మనం ఇస్తాం. కేవలం మొక్కలు అమ్మడం మాత్రమే కాదు, రైతుకు కావాల్సినటువంటి సలహాలు, సూచనలు బిఎన్ రెడ్డి నర్సరీ అనేది ఎప్పుడు కూడా అందిస్తూనే ఉంటుంది. ఎనీ టైం మీరు ఎప్పుడు కూడా కాల్ చేయవచ్చు. మార్నింగ్ 9 నుంచి 6 వరకు ఈ టైంలో మా స్టాఫ్ అనేవారు అవైలబుల్గా ఉంటారు. పనస గురించినటువంటి మీకు ఎటువంటి సలహాలు, సందేహాలు ఉన్నాయా మాకు కాల్ చేసి పూర్తి సమాచారాన్ని రైతులకు ఇచ్చేందుకు మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం. సాధారణ పనస రకాలు ఏడాదికి ఒకసారి మాత్రమే దిగుబడి ఇస్తే వియత్నాం సూపర్ ఎర్లీ రకం మాత్రం ఏడాదికి 2 పంటలు ఇస్తోంది. దీంతో రైతులకు ఆదాయం కూడా రెట్టింపయ్యే అవకాశం ఉంటుంది. ఈ కారణంగానే రాష్ట్రంలోని పలు జిల్లాల రైతులు రాజేష్ నర్సరీకి వచ్చి మొక్కలను కొనుగోలు చేస్తున్నారు. ఆల్రెడీ ఒక 5 ఏకర్స్ మహాగని వేసాం. బాగుందండి షూటింగ్. మేము ఇంకా ఆ చుట్టుపక్కల వేసిన రైతుల దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు కూడా బిఎన్ రెడ్డి నుంచే తెచ్చానన్నారు. వాళ్ళు ఆల్రెడీ ప్లాంటేషన్ వేసి 3 ఇయర్స్ 4 ఇయర్స్ అవుతుంది. వాళ్ళని చూసి మేము కూడా ఒక 5 ఏకర్స్ మహాగని వేసాం. అనాటి సింధూరం కూడా వేస్తున్నామండి. ఆల్రెడీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళాం. ఒక 2 ఎకరాలు అది వేసాము. ప్రస్తుతానికి పనస ట్రెండ్లో ఉందని చెప్పి ఒక శాంపిల్గా బోర్డర్స్గా తీసుకెళ్తున్నామండి. నర్సరీలో మంచి ఇది దొరుకుతుందనే నమ్మకం మీద ఇంత దూరం వచ్చి తీసుకెళ్తున్నామండి. మొక్కలన్నీ అందుబాటులో ధరల్లో ఉన్నాయి. కొద్దిగా కమర్షియల్ క్రాప్స్కి వీళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి మేము కూడా కమర్షియల్ క్రాప్స్కి వెళ్దాం అనుకొని వీళ్ళ దగ్గరికి వచ్చేసి తీసుకెళ్తున్నాం. పెట్టుబడికి తగిన లాభాలు రావాలంటే మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా పంటల ఎంపిక ఎంత ముఖ్యమో రైతు రాజేష్ నర్సరీ చూస్తే అర్థమవుతుంది. ఇలాంటి వినూత్న ఆలోచనలే వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చగలవు.